తనకిష్టమైన రంగుల ప్రపంచంలో విహరించాలని కలలు కన్న యువకుడు పరిస్థితులు అనుకూలించక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసుకుంటూ ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో హిమాలయాల్లో నివసించే అరుదైన జంతువులను తన కెమెరాతో బంధిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అనంతపురం వాసి డ్రోన్ పైలట్ విజిత్ భార్గవ్ని లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది. హలో, నా పేరు విజిత్ భార్గవ్. మా నాన్న గోవిందప్ప, రిటైర్డ్ జర్నలిస్ట్ అండ్ ఆర్టిస్ట్. మా అమ్మ శ్రీదేవి జెడ్పీహెచ్ఎస్ కొండాపురంలో రాయదుర్గం మండలంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తుంది అండ్ పెద్ద సింగర్ కూడా అనంతపురంలో. మా చెల్లి జాగృతి. ఈ ఫిబ్రవరిలో నేను ఇండియన్ హిమాలయస్కి వెళ్ళి ఒక 2 వీక్స్ పాటు వైల్డ్ లైఫ్ ఎక్స్పెడిషన్ చేసి వచ్చాను. నా అప్రోచ్ ఏంటంటే జంతువుల్ని దూరం నుంచి చూడటం, వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటిని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి మంచి స్టోరీ లాగా ప్రజెంట్ చేయడం. అండ్ ఈ కంటెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత మన తెలుగు వాళ్ళ నుంచి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా స్నో లెపర్డ్ గురించి చాలా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మనకి ఈ కాలంలో బిగ్ క్యాట్స్ అనేవి 5 రకాలు ఉంటాయి: లయన్స్, టైగర్స్, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్ అండ్ జాగ్వర్స్. బట్ లక్షల సంవత్సరాల ముందు వీటన్నిటికీ ఒకే ఒక కామన్ యాన్సిస్టర్ ఉండేది. వాటిని ప్యాంథరా అంటాము. ఈ ప్యాంథరా నుంచి వేరైనవే ఈ 5 బిగ్ క్యాట్స్. అందులో అన్నిటికంటే ముందుగా వేరైంది స్నో లెపర్డ్. అందుకే వీటి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పటికి హిమాలయాస్ పెరుగుతున్న టైంలో కొన్ని ప్యాంథరాస్ హిమాలయస్ మీద ఉండిపోయాయి. వాటి వల్ల ఈ ప్యాంథరాస్ స్నో లెపర్డ్స్గా తయారయ్యాయి. ఎందుకంటే ఆ చలిని తట్టుకోవడానికి, తక్కువ ఉండే ఆక్సిజన్ని తట్టుకోవడానికి, ఆ మౌంటైన్స్ మీద పరిగెత్తడం నేర్చుకోవడానికి ఈ స్నో లెపర్డ్స్ బాడీస్లో బయాలజికల్గా చాలా చేంజెస్ వచ్చాయి. సో అందుకని వీటి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీటి ఎవల్యూషన్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే చాలా అరుదైన జంతువు. అండ్ వీటిని చూడడానికి కూడా అంత సులభం కాదు, చాలా కష్టపడాలి. ఎందుకంటే ప్లేస్ రీచ్ అవ్వడానికి ఒక 2-3 డేస్ పడుతుంది. 15,000 అడుగుల ఎత్తు వల్ల ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, మనకు చలి చాలా గట్టిగా ఉంటుంది, రాత్రులు కూడా సరిగ్గా నిద్రపట్టవు. సాయంత్రం అయ్యేసరికి చల్ల గాలుల వల్ల చేతులు కూడా చాలా గట్టిగా తయారవుతుంది. అండ్ వాటి వల్ల కెమెరాని పట్టుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా నొప్పేస్తుంది. బట్ వాటి కోసం కొంచెం తట్టుకోవచ్చు అనిపించేది. అందుకే ఇది మిగిలిన బిగ్ క్యాట్స్లా కాదు. చాలామంది అంటూ ఉంటారు వీటిని చూడడానికి జస్ట్ ప్లాన్ మాత్రమే కాదు, చాలా అదృష్టం కూడా ఉండాలి. కానీ మన దురదృష్టశాత్తు మనుషుల ఫుట్ ప్రింట్స్ వల్ల, మనుషుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎన్నో రకాల జంతువులు, పక్షుల లాగానే స్నో లెపర్డ్ సంఖ్య కూడా చాలా పడిపోయింది. మార్చ్ 2026 టైంకి స్నో లెపర్డ్ సంఖ్య 4,000 నుంచి 6,500 మధ్యకు పడిపోయింది. అండ్ ఇవి ముఖ్యంగా ఇండియన్ హిమాలయస్లో మాత్రమే కాదు, సెంట్రల్ ఏషియాలో చాలా దేశాల్లో ఉంటాయి. ఎక్కడైతే ఎత్తైన పర్వతాలు ఉంటాయో పాకిస్తాన్లో ఉంటుంది, ఇండియాలో ఉంటుంది, కజకస్తాన్లో ఉంటుంది, చైనాలో ఉంటుంది, నేపాల్లో ఉంటుంది. సో సెంట్రల్ ఏషియా ఎత్తున్న మౌంటైన్స్ దగ్గర స్ప్రెడ్ అయి ఉన్నాయి. వీటి సంఖ్య పడిపోవడం వల్ల IUCN రెడ్ లిస్ట్లో దీన్ని వల్నరబుల్ అని క్లాసిఫై చేశారు. వల్నరబుల్ అంటే అంతరించిపోవడానికి చాలా దగ్గరలో ఉంది అనే మీనింగ్ వస్తుంది. నేను వెళ్ళిన ఎక్స్పెడిషన్ టైంలో నేను మాత్రమే కాదు, నాతో పాటు 70-80 మంది ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు. అందులో సగం మంది ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు, యూరోప్ ఖండం నుంచి, నార్త్ అమెరికన్ ఖండం నుంచి, సౌత్ అమెరికన్ ఖండం నుంచి, ఆఫ్రికా నుంచి అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి. సో అందుకే ఇవి చాలా స్పెషల్. తనకు ఫోటోగ్రఫీపై వచ్చిన ఇంట్రెస్ట్, ఫోటోగ్రఫీపై ప్రయాణం, సినిమా ఇండస్ట్రీ నుండి ఒక పెద్ద డైరెక్టర్ నుండి పిలుపు, ఇలాంటి విషయాలన్నీ చక్కగా వివరించారు భార్గవ్. నాకు ఫోటోగ్రఫీ ఎందుకు ఇష్టం అంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసేవాడిని. ముఖ్యంగా బీటెక్ 2nd-3rd ఇయర్ టైంలో మూవీ డైరెక్టర్ అవ్వాలని ఉండేది. 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాను. ప్రాపర్గా ఫిల్మ్ స్కూల్లో చదవాలని ఉండేది. కానీ ఆ కోర్సెస్, ఆ డిగ్రీ చాలా కాస్ట్లీగా ఉండడం వల్ల ఇంకా ఏ దారితో వచ్చాక గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను ఎంటెక్ చదవడానికి. అండ్ గేట్ ఎగ్జామ్లో కూడా ఆల్ ఇండియాలో టాప్ 100 ర్యాంక్ వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేస్తున్న టైంలో ట్విట్టర్లో ఒక పెద్ద డైరెక్టర్, రైటర్స్ కావాలి, మీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్స్ ఉంటే పంపించండి అని చెప్పారు. అలా పంపాక వాళ్ళకి నా స్క్రిప్ట్ నచ్చి నాకు కాల్ చేసి జాబ్ ఆఫర్ చేశారు రైటర్గా జాయిన్ అవ్వమని. కానీ ఎంటెక్ నేను పెద్ద కాలేజీలో చేస్తుండడం వల్ల వీకెండ్స్ మాత్రమే ఇవ్వగలిగాను. బట్ వాళ్ళకి ఫుల్ టైం అవసరం ఉండింది. సో నేను ఎంటెక్ తర్వాత జాయిన్ అవుతా అన్నాను. వాళ్ళు ఓకే అన్నారు. బట్ ఎంటెక్ అయిపోయేసరికి ఆ ఇంట్రెస్ట్ కూడా పడిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చాలా 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 పెద్ద రిస్క్. అప్పటికి పూర్తిగా ఇంట్రెస్ట్ పడిపోయింది. కానీ నాలో ఉన్న విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇంట్రెస్ట్ మాత్రం
చావలేదు, పడిపోలేదు. అప్పటికి నా దగ్గర ఒక కెమెరా ఉండేది. కోవిడ్ టైమ్స్లో నేను నా ఫ్రెండ్ ఊరు బయటికి వెళ్ళి లేక్స్ దగ్గర చాలా చోట్ల ఊరినే ఫోటోలు తీస్తుండేవాడిని. సో దాంతో నాకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఫోటోగ్రఫీలో కూడా చాలా రకాలు ఉంటాయి. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఏరియల్ ఫోటోగ్రఫీ, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ, ఇలా చాలా చాలా రకాలు ఉంటాయి. బట్ నాకైతే ఒక క్లారిటీ ఉండేది, ఎంత వీలైతే అంత డబ్బు ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండే ఫోటోగ్రఫీ చేద్దామని. ఎందుకంటే నేను డబ్బు తీసుకుంటే మళ్ళీ డబ్బు ఇచ్చిన వాళ్ళ దగ్గర జవాబుదారీతనం చూపించాలి. నేను చేసే జాబ్కి ఫోటోగ్రఫీకి తేడా ఉండదు. సో ఫోటోగ్రఫీ నాకు ముఖ్యంగా పర్సనల్ స్పేస్లో ఉండాలి అనిపించింది. 2021 టైంలో డ్రోన్ ఫోటోగ్రఫీ చాలా పాపులర్ అవుతూ ఉండేది. అందుకని నేను కూడా ఒక డ్రోన్ కొనుక్కొని 2-3 ఇయర్స్ డ్రోన్ ఫోటోగ్రఫీ చేశాను. బట్ డ్రోన్ ఎగరేసినప్పుడల్లా ఒక రకమైన యాంగ్జైటీ ఉండేది. ఎందుకంటే అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాననే మన ఫీలింగ్, అందరు నన్నే చూస్తూ ఉంటారు. ఈవెన్ బయటికి పోయినా కూడా ఓపెన్ ఫీల్డ్స్లో ఎగరేసినా కూడా వాటి వల్ల యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అయ్యి ఎగిరిపోవడం ఇలాంటివి చేసేవి. సో ఒక క్రియేటివ్ ఆర్ట్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఫ్రీగా ఉండాలి. ఈ కంగారు వల్ల బ్రెయిన్ క్లౌడ్ అయిపోతే మంచి అవుట్పుట్ రాదు. సో అందుకని డ్రోన్ ఫోటోగ్రఫీ కూడా మానేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన జంతువుల్ని, పక్షుల్ని క్యాప్చర్ చేయడం మొదలుపెట్టాను దాని తర్వాత. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యాజ్ ఎ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ మంచి ఫోటో వీడియో రాకపోయింది వాటికి మాత్రం డిస్టర్బెన్స్ కలిగించకూడదు. మనిషిగా మన జాతి యానిమల్స్ అండ్ బర్డ్స్ మీద చాలా డిపెండ్ అవుతూ ఉన్నాము, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. బట్ వాటికి మనతో పని లేదు. మనం లేకపోయినా కూడా చాలా లక్షల సంవత్సరాలు బతికే ఉన్నాయి. సో అందుకని వాటిని కాపాడుకోవటం వాటి కోసం కాకపోయినా మన కోసం వాటిని కాపాడుకోవాలి. నేను చేసే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వల్ల ఎంతో అద్భుతమైన కథలు చెప్పాలని నా కోరిక. పక్షుల గురించి కానీ, జంతువుల గురించి కానీ, వాటి గురించి మంచి ఫీలింగ్ కలిగించాలని నా కోరిక.